నమస్తే, వెల్కమ్ టు టీసాట్ ఆరోగ్యమిత్ర. ఈరోజు ఆరోగ్యమిత్రలో కిడ్నీలు చేసే పని ఏంటి, ఒక వ్యక్తికి కిడ్నీ వ్యాధి ఉన్నట్టు అసలు ఎలా గుర్తించాలి, కిడ్నీ ఫెయిల్యూర్స్ అంటే కూడా ఏంటి, సో ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ పి విజయవర్మ గారు. సో కిడ్నీలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. డాక్టర్ గారితో మనం మాట్లాడదాం. హలో సార్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అసలు కిడ్నీలు చేసే పని ఏంటంటారు, ఏంటి కిడ్నీ సంగతి? సో ప్రతి మనిషికి 2 కిడ్నీస్ ఉంటాయమ్మా. చాలామందికి కిడ్నీ ఉట్టి మూత్రాన్ని ప్రొడ్యూస్ చేసే ఒక అవయవం అని అనుకుంటారు. మనకు రోజువారీగా ప్రొడ్యూస్ అయ్యే మలినాన్ని, చెడు పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి మూత్రం ద్వారా బయటికి వెళ్ళే ఒక అవయవం కిడ్నీ చేసే పని అనుకుంటారు. కానీ కిడ్నీ అది ఒక్క పని మట్టుకే చేయదు. కిడ్నీకి మూత్రమే కాకుండా ఒంట్లో ఉండే యాసిడ్ బేస్, మనం తీసుకునే ఆహారంలో ప్రతి ఆహారంలో యాసిడ్ కంటెంట్, ఆల్కలీ కంటెంట్ అని ఉంటుంది. మనం తీసుకునే ద్రవ పదార్థాలు కానివ్వండి, ఆహార పదార్థాలు కానివ్వండి, వీటిని సమతులంగా ఉంచి బేస్ యాసిడ్ లెవెల్ ఎక్కువైతే ఎక్కువ యాసిడ్ని మూత్రం ద్వారా బయటికి పంపటం, బేస్ లెవెల్ ఎక్కువైతే బేస్ని ఎక్కువ మూత్రం ద్వారా పంపించడం జరుగుతుంది. చాలామంది మీరు తరచూ వింటుంటారు మూత్రం మంట కింద వస్తుంది అనేది. మీరు గమనిస్తే ఆ మూత్రం మంటగా రావడానికి ముందు వాళ్ళు బాగా యాసిడ్ లెవెల్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకుని ఉంటారు. ఎగ్జాంపుల్, బాగా మసాలా ఉన్న ఫుడ్ కానీ లేకపోతే నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకునే ఫుడ్లో వాళ్ళలో ఈ యాసిడ్ కంటెంట్, ఆ ఆహారంలో యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉండటం కారణం చేత మూత్రం బాగా మంటగా ఉండటం జరుగుతుంది. చాలామంది అది ఇన్ఫెక్షన్ అని చెప్పి అపోహపడుతూ ఉంటారు. కానీ దానికి కారణము యూరిన్లో యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉండటం. సో ఈ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి కిడ్నీ చాలా ఇంపార్టెంట్ పాత్ర ప్లే చేస్తుంది. అదే కాకుండా మనం ఎంత నీరు తీసుకుంటున్నాము, మూత్రం ఎంత తయారు చేయాలి అనేది కూడా కిడ్నీకి ఉండే కెపాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సమ్మర్ వచ్చినప్పుడు నీరు బాగా ఎక్కువ తీసుకుంటారు. కారణం, మనకి ఎంత నీరు తీసుకుంటామో అంత మూత్రం రాదు సమ్మర్లో. ఎందుకంటే మనకి దేహం ద్వారా, చర్మం ద్వారా కూడా ఎంతో కొంత నీరు మనకి పోతూ ఉంటుంది. సో కిడ్నీ అప్పుడు ఏం చేస్తుందంటే, ఓహో నా దేహానికి నీరు ఎక్కువ కావాలి కానీ నాకు బాగా నీరు పోయే తత్వం ఉంది, ఎన్వైరన్మెంట్ బాగాలేదని గమనించి నీరుని కన్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో అలాగే అవసరం లేనప్పుడు ఎక్కువ నీరు తీసుకుంటే ఆ ఎక్సెస్ వాటర్ని కూడా మూత్రం ద్వారా బయటకు పంపించడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే రెండో ఫంక్షన్ ఏంటి అంటే వాటర్ బ్యాలెన్స్ అన్నమాట. 3, మనం గమనిస్తే బీపీ మెయింటైన్ చేయటం. బీపీ అనేది నా కిడ్నీ చాలా ఇంపార్టెంట్ అవయవం. మెజారిటీ 90% పైగా కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి బీపీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కిడ్నీలో రెనిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యి తద్వారా బీపీ మెయింటైన్ చేయడానికి ప్రముఖ ఆర్గన్ అనమాట. గుండె ప్రాబ్లం ఉన్నవారి కన్నా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బీపీ ఎక్కువ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. 4, ఫిల్టరేషన్. అంటే మనకి చెడు పదార్థాలని బయటికి పంపించి అవసరం ఉన్న పదార్థాలని కన్జర్వ్ చేసుకోవటం, అంటే ఒంట్లోనే ఉంచుకునే ఒక అవయవం అన్నమాట. చాలా మంది బోన్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుతుంటారు, అంటే వైటమిన్ డి గురించి మాట్లాడతారు. ఇప్పుడు వైటమిన్ డి అంటే ఎండలో కూర్చుంటే వైటమిన్ డి వస్తుందని. అయితే ఈ ఎండలో కూర్చున్న వైటమిన్ డిని యాక్టివేట్ చేయడానికి కిడ్నీలో హార్మోన్స్ ఉంటాయి. 1-alpha హైడ్రాక్సిలేస్ అని చెప్పి 1-alpha హైడ్రాక్సిలేస్ అని. ఈ హార్మోన్ ద్వారా విటమిన్ డి అనేది యాక్టివేట్ అయ్యి అది చేయాల్సిన పని చేయడానికి కిడ్నీ చాలా దోహదపడుతుంది. సో కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చి వాళ్ళకి ఫ్రాక్చర్ రిస్క్ పెరిగిపోతుంది. సో వయసు పెరిగే కొద్దీ కూడా మనకి విటమిన్ డి డెఫిషియన్సీ రావటం, కిడ్నీ ఫంక్షన్ తగ్గటం కారణం చేత బోన్ ఫ్రాక్చర్స్ రావటం, ఇవన్నీ కూడా రిస్క్ పెరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రక్తహీనత. ఎందుకంటే కిడ్నీల నుంచి ఎరిథ్రోపాయిటిన్ అని ఒక హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో మీ ఒంట్లో రక్తం సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వాలి అంటే కిడ్నీలు బాగా పనిచేస్తే ఆ హార్మోన్ ప్రొడ్యూస్ అయితేనే రక్తం అనేది ఏ రోజుకి ఆ రోజు ప్రతి 120 రోజులకి మనకి రక్తము మారుతూ ఉంటుంది. ఓకే, సో ఈ హార్మోన్ కరెక్ట్ టైంకి కరెక్ట్ మోతాదులో రిలీజ్ అయితేనే మనకి రక్తహీనత లేకుండా ఉంటుంది. సో చాలామంది దృష్టిలో కిడ్నీ అనేది ఒక మూత్రం తయారు చేసే అవయవం మటుకే. కానీ ఇలా బోన్ హెల్త్, విటమిన్ డికి సంబంధించి రక్తహీనత రాకుండా ఉండటానికి ఫిల్టరేషను, యాసిడ్ బేస్ బ్యాలెన్స్, బీపీ మెయింటైన్ చేయటం, ఇవన్నీ కూడా కిడ్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో మనం ఒక్క కిడ్నీకి ఇది ఒక్క ఫంక్షన్ని పరిమితం చేయటం అనేది తప్పు. సో కిడ్నీ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది అన్ని పార్ట్స్ చాలా. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఒక్కసారి ఏమన్నా మొదలైతే ఒంట్లో ఉన్న ప్రతి అవయవాన్ని దాని యొక్క దుష్ఫలితాలు ఉంటాయన్నమాట. సో మన కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అనేది చాలా మందికి తెలియదు.
కిడ్నీ అనేది మనకి పుట్టుకతోటి దేవుడు ఏం చేస్తాడంటే ఒక 10 లక్షల మంది నెఫ్రాన్స్ ఉంటాయన్నమాట. ఇవంటే వర్కర్స్ అనమాట ఇవన్నీ. సో 100 మంది ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఒక ఫ్యాక్టరీలో 100 మంది బాగా పనిచేస్తే ఆ ఫ్యాక్టరీ బాగా అభివృద్ధిలోకి వస్తుంది. అలాగే ప్రతి కిడ్నీలో ఒక 10 లక్షల వర్కర్స్ ఉంటాయి. ఆ వర్కర్స్ పేర్లు నెఫ్రాన్స్ అనమాట. ఈ నెఫ్రాన్స్ బాగా పనిచేస్తేనే ఆ కిడ్నీ ఇందాక చెప్పిన ఫంక్షన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చేసుకుంటూ కిడ్నీ ఫెయిల్యూర్ రాకుండా జరుగుతుంది. వయసు రీత్యా ఆటోమేటిక్గా కొన్ని ఫంక్షన్స్ తగ్గటము, దాని మూలాన వచ్చే దుష్ఫలితాలు కొంతమంది కనపడతాయి. కానీ ఏదన్నా ఒక రోగం కారణం చేత, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంది అంటే మధుమేహం, రక్తపోటు, ఇలా కొన్ని రోగాల కారణం చేత మనకి కిడ్నీ ఫంక్షన్ తగ్గి ఈ వర్కర్స్ అనేది పనితీరు తగ్గుతుంది. సో పనితీరు తగ్గే కొద్దీ ఏమవుతుంది అంటే ఉన్న ఫంక్షన్ అంతా కూడా మిగతా వాళ్ళ మీద పడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక 100 మందికి పని చెప్తాను, పలానా పని ఇచ్చాను. ఈ 100 మంది ఆరోగ్యంగా ఉండి ఈ 100 మంది వారికి చెప్పిన పని వాళ్ళు చేస్తే ఆ పని పూర్తవుతుంది. 100 మందిలో 50% మందికి అనారోగ్యంతో ఉన్నారు. సో ఈ 100 మంది పని ఈ 50% మందితో చేయిస్తే కొన్ని రోజులు చేయగలుగుతారు. అలాగే నెలల తరబడి చేయలేరు కదా. కిడ్నీ ప్రాబ్లం కూడా అంతే. సో కిడ్నీ ఫెయిల్యూర్లో 2 రకాలు ఉంటాయి. తాత్కాలిక కిడ్నీ వైఫల్యం, దీర్ఘకాలపు కిడ్నీ వైఫల్యం. అంటే టెంపరరీ కిడ్నీ ఫెయిల్యూర్, దాన్ని మనం అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం. 2 పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్, దాన్ని క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటాం. ఈ తాత్కాలిక కిడ్నీ ఫెయిల్యూర్లో ఏమవుతుందంటే ఏదో ఒక కారణం చేత, అది మందులు కావచ్చు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేదా కిడ్నీలో రాళ్ళు కావచ్చు, వీటన్నిటి కారణం చేత ఆ టెంపరరీగా కిడ్నీ ఫంక్షన్ అనేది తగ్గుతుంది. అంటే టెంపరరీగా కొంతమంది వర్కర్స్, మీకు అర్థం కావాలి అంటే కొంతమంది వర్కర్స్ సరిగ్గా పనిచేయట్లేదు. సో ఏ కారణం చేత అయితే ఈ వర్కర్స్ సరిగ్గా పనిచేయలేదో వాటిని మనం సరిదిద్దుకుంటే, ట్రీట్మెంట్ చేసుకుంటే, ఇన్ఫెక్షన్ ఉంది, ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసుకుంటాం, నొప్పికి మాత్రలు వేసుకుంటున్నారు, ఆ నొప్పికి మాత్రలు బంద్ చేస్తాం. లేదా ఏదన్నా ఒక లోపల ఏదో మన దేహం మనకి వ్యతిరేకంగా వెళ్ళటం వలన కొన్ని రోగాలు ఉంటాయి, వాటన్నిటిని మనం కరెక్ట్ చేసుకున్నట్లయితే ఈ టెంపరరీ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది రికవర్ అయ్యి పూర్తిగా కిడ్నీ నార్మల్సీకి వచ్చే పరిస్థితి రావచ్చు. అంటే కిడ్నీ ఏ దెబ్బతోటైతే కిడ్నీ బాధపడుతుందో ఆ ఇన్సల్ట్ని మనం తీసేస్తే కిడ్నీ రికవర్ అవుతుంది. అదే దీర్ఘకాలపు కిడ్నీ ఫెయిల్యూర్లో ఏమవుతుందంటే మనకి తెలియకుండానో తెలుసో ఆ వర్కర్స్ మీద లోడ్ పెరిగిపోతూ అవి పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతాయి. సో ఆ మిగిలిన నెఫ్రాన్స్ మీద బాగా లోడ్ పడి కిడ్నీ రోజు రోజుకి పనితీరు తగ్గటం జరుగుతుంది. దీన్ని మనం ఎట్లా విభజిస్తామంటే నార్మల్గా GFR అని చెప్పి ఒక టెస్ట్ చేస్తారు. అది 90% పైన కన్నా ఉంటే అది నార్మల్ కిడ్నీ ఫంక్షన్ అని అర్థం అనమాట. మన దేశంలో 90% ఉంటే చాలా బాగున్నట్టు ఇండియన్స్కి అయితే. అదే వెస్టర్న్ US డాటాకి యూఎస్లో వాళ్ళకి 120 ఉంటే నార్మల్, మనకి 90 ఉంటే మన జీన్స్ మన రేస్కి అది 90 ఉంటే సరిపోతుంది. అది 10-15% కన్నా తగ్గితే, అంటే ఆ కిడ్నీ ఫంక్షన్ 15% కన్నా తగ్గితే దాన్ని మనం పూర్తి స్థాయి కిడ్నీ వైఫల్యం అంటాం అనమాట. అంటే కంప్లీట్ కిడ్నీ ఫెయిల్యూర్, CKD స్టేజ్ 5. ఈ మధ్యలో CKD స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అనేది ఉంటుందన్నమాట. సో మనం ఎంత అర్లీగా కిడ్నీ ప్రాబ్లం ఉందని గమనిస్తే దానికి మనం నివారించుకోవటానికి, అంటే ఈ ప్రాబ్లం అనేది ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా ఎంత జాగ్రత్తలు ట్రీట్మెంట్ చేసుకోగలిగితే మనం ఆ ఫైనల్ కిడ్నీ స్టేజ్కి వెళ్లకుండా కాపాడుకోగలుగుతాం. సో మన ట్రీట్మెంట్ అంతా కూడా ఏ స్టేజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్లో ఉన్నారు, దీన్ని మనం నివారించుకోగలుగుతామా లేదా, ఒకవేళ ట్రీట్మెంట్ చేసుకోగలిగితే ఎంతవరకు చేయగలుగుతాం, వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, అంటే కిడ్నీకి సంబంధించి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే దాన్ని సరి చేసుకోవాలి. వెంటనే సరి చేసుకోకపోతే ఇందాక చెప్పినట్టు అది టెంపరరీ కిడ్నీ ఫెయిల్యూర్ అయితే ఆ ప్రాబ్లమ్ని మనం ట్రీట్ చేస్తే వెంటనే రికవరీ వస్తుంది. అదే ప్రాబ్లమ్ మనం నివారించుకోకపోతే అది క్రానిక్గా మారి దీర్ఘకాలంగా మనకు తెలియకుండా కూడా అండర్లైన్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది జరగవచ్చు. అందుకనే చాలా ఇంపార్టెంట్ ఈరోజు నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక వయసు దాటింది. అది యూజువల్గా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వయసు పెరిగే కొద్దీ వస్తాయి. ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఏ వయసు వారికి ఆ వయసుకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లల్లో కొన్ని కిడ్నీ ఫెయిల్యూర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి కారణాలు వేరే. చిన్నపిల్లల్లో ఏంటంటే మూత్రంలో ప్రోటీన్ లీక్ అవ్వటం, దాని తర్వాత వంశపారంపరంగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కిడ్నీలో సిస్ట్లను రావటము,
కొన్ని రాళ్ళు కిడ్నీలో రాళ్ళు ఫామ్ అయ్యే ప్రాబ్లమ్స్, ఇవన్నీ చిన్నపిల్లల్లో చూసే ప్రాబ్లమ్స్. అదే మధ్య వయసు మిడిల్ ఏజ్డ్ గ్రూప్స్లో చూస్తే కనుక ఆటో ఇమ్యూన్ డిసీజెస్, అంటే మన దేహము మనకి వ్యతిరేకంగా వెళ్ళటం, ఇది నాది కాదు, మన బాడీ మనల్ని అటాక్ చేయడం మొదలు పెడుతుంది. అంటే ఓవర్ ఇమ్యూనిటీ అయిపోయి మన బాడీ మనల్ని అటాక్ చేయడం మొదలుపెట్టి దాని ద్వారా కిడ్నీయే కాకుండా వేరే ఆర్గన్స్ని కూడా ఎఫెక్ట్ చేసే ఒక పరిణామం వస్తుంది అనమాట. అలాంటప్పుడు దాన్ని గమనించి దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వయసు రీత్యా ఏమవుతుంది అంటే కొంతమందికి డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. మన దేశంలో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ ఇస్ డయాబెటీస్, అంటే మధుమేహం. ఎందుకంటే మనకు ఆ ప్రాబ్లం ఉందని కూడా తెలియదు, ఉన్నా కూడా మనం ఫాలోఅప్కి వెళ్ళకుండా పూర్తి స్థాయిలో కిడ్నీ వైఫల్యం అయిన తర్వాత దురదృష్టవశాత్తు కొంతమందికి మనం చూస్తూ ఉంటాం. చాలా మంది, ఒక 40% మందికి కిడ్నీ ఫెయిల్యూర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన తర్వాత అయ్యో మాకు కిడ్నీ ఫెయిల్ అయిందని ఇప్పుడు తెలిసింది సార్, మాకు ముందే తెలుసుంటే మేము ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళం అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. రైట్, అసలు అది ఎలా జరుగుతుంది, మనం ఎలా తెలుసుకోవాలని ఒక కాల్ తర్వాత చూద్దాం. హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ సమస్య ఏంటి? నేను అర్లాడ్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే సార్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే, చెప్పండి సార్. సార్ నాకు కిడ్నీలో స్టోన్స్ అయినాయి సార్. ఓకే, అంటే 3 mm స్టోన్స్ 2 అయినాయి లెఫ్ట్ సైడ్. ఓకే అండి. అయితే బాగా పెయిన్, బ్యాక్ పెయిన్, ఇది ఒకటి తగ్గిపోయింది, ఓకే, ఒకటి ఉంది, కానీ పెయిన్ మాత్రం బాగా ఉన్నది. ఏమన్నా ఫుడ్ ఏం తీసుకోవాలి అది కొంచెం నాకు అర్థమైతలేదు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. పెయిన్ కూడా బాగుంటున్నది. ఇది మొదటిసారా సార్ మీకు కిడ్నీలో రాళ్ళు రావటం? ఫస్ట్ టైమే. ఓకే, సో కిడ్నీలో రాళ్ళు మీరు చెప్తున్న 3 mm స్టోన్స్ అనేవి చిన్న స్టోన్స్. యాక్చువల్గా 3 mm స్టోన్స్ అనేవి ఇంత పెయిన్ కాజ్ చేయడానికి కారణం కాకూడదు. ఓకే, మోస్ట్లీ ఏమన్నా మస్క్యులర్ ప్రాబ్లం, అంటే అక్కడ కండరం నొప్పి రావటం కారణం చేత మీరు ఆ నొప్పి అనుభవిస్తుండొచ్చు. అయితే మీకు కిడ్నీ స్టోన్స్ ఒకసారి వచ్చినాయి కాబట్టి మళ్ళీ కిడ్నీ స్టోన్స్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంటే జన్యుపరంగా జెనెటిక్ రీజన్స్ మూలాన మీకు కిడ్నీ స్టోన్స్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. మీరు చేయగలిగేది ఏంటి అంటే నీరు తగిన మోతాదులో తీసుకోవడం. సో యూజువల్గా ఏం చెప్తామంటే సింప్లెస్ట్ వే, ఖర్చు లేని పని, ప్రతి గంట ఒక గ్లాస్ నీళ్ళు, అంటే ఒక 200 ml నీరు తీసుకోగలిగితే మీకు నీరు తత్వము, మీరు మీ ఆహారంలో ఉండే లవణం తత్వం, అంటే సోడియము, పొటాషియము, సిట్రేటు, ఆక్సలేట్, ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ ఏంటి, కిడ్నీ స్టోన్ ఫామ్ అవుతాయా అవవా అని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్. సో ఈ నీరు తత్వం ఎక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఈ లవణం తత్వం, అంటే ఆ ఎలక్ట్రోలైట్స్ ఏదైతే ఉన్నాయో అవి బాగా తక్కువ ఉంటాయి. ఆటోమేటిక్గా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ కావడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. సో ప్రతి గంట ఒక గ్లాస్ నీళ్లు తీసుకుని రాత్రి పండుకునే ముందు ఇంకో 2 గ్లాసులు తాగి, అర్ధరాత్రి ఒకవేళ లెగిస్తే ఇంకొక 2 గ్లాసెస్. ఆ విధంగా ఏంటి అంటే ప్రతిసారి మూత్రము డైల్యూట్గా ఉంటుంది, అంటే పల్చగా ఉంటుంది. మనకి స్టోన్ ఫార్మేషన్ కావడానికి డెఫినెట్గా తగ్గుతుంది. ఇది కాకుండా అసలు స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి, అవి ఏం తరహా స్టోన్స్, స్టోన్ ఎనాలిసిస్ అని చేస్తారు. సో యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని ఉంటాయి, సిస్టీన్ స్టోన్స్ అని ఉంటాయి, ఆక్సలేట్ స్టోన్స్ అని ఉంటాయి, కాల్షియం ఫాస్ఫేట్, అట్లా అనేక రకరకాల స్టోన్స్ ఉంటాయి. అవి ఏం స్టోన్స్ మనం గమనిస్తే దానికి సంబంధించిన డైట్, మనకి డైటీషియన్ని కలిసిన ఈ ఆహారం తీసుకోవచ్చు, ఈ ఆహారం తీసుకోకూడదు అని చెప్తారు. ఇవన్నీ పక్కన పెడితే ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయితే యూనివర్సల్, అంటే అందరూ పాటించగలిగే ఒక చిట్కా ఏంటి అంటే నీరు తగిన మోతాదులో తీసుకోవడం. 2, ఉప్పు, మనం తీసుకునే ఆహారంలో ఉప్పు ఎంత తగ్గించి తీసుకోగలిగితే స్టోన్ ఫార్మేషన్ అంత తక్కువగా జరుగుతుంది. 3, ఆల్కలీ యూరిన్, అంటే మనం ఇందాక చెప్పినట్టు కిడ్నీ ఈ యాసిడ్, ఆల్కలీ, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే ఒక అవయవం. ఈ ఆల్కలైన్ యూరిన్ ఎక్కువ ఉంటే స్టోన్ ఫార్మేషన్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో వెజిటేరియన్ డైట్ మీద ఉన్న వాళ్ళకి డెఫినెట్గా స్టోన్ ఫార్మేషన్ నాన్ వెజిటేరియన్ డైట్ మీద ఉండే వాళ్ళకన్నా డెఫినెట్గా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వెజిటేరియన్ ఫుడ్లో ఆల్కలీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో యాసిడ్ కంటెంట్ ఉండే ఫుడ్ ఎక్కువ తీసుకునే కొద్దీ కూడా మనకి డెఫినెట్గా స్టోన్స్ ఫామ్ కావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. బట్ ఉప్పు తక్కువగా, ఎంత తక్కువ తీసుకుంటే అంత బెటర్ అంటున్నారు, కానీ మరి తక్కువ తీసుకున్న ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మన దేశంలో అయితే మనం తీసుకునేంత ఉప్పు ఎవరు తీసుకోరు, ప్రపంచంలో ఏ దేశము కూడా తీసుకోరు. ఐడియల్గా WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పేది ఏంటి అంటే ప్రతి ఒక్కరు 5 గ్రాములు మించి తీసుకోకూడదు. 5 గ్రాములు అంటే మీరు నార్మల్ స్పూన్ ఏదైతే ఉంటుందో, టేబుల్ స్పూన్ అంటే 15 గ్రాములు, టీ స్పూన్ అంటే 5 గ్రాములు, అంటే మనం టీ కలుపుకోవడానికి వాడుకునే 5 గ్రాములు,
పర్ డే ఒక మనిషికి 5 గ్రాములు మించి తీసుకోకూడదు WHO ప్రకారంగా. అదే మన దేశంలో కనీసం నాతో కలిపి కూడా మన ఎవ్వరం కూడా 12 గ్రాములు తక్కువ, రోజుకి 12 గ్రాములు తక్కువ తీసుకోం. ఇది నార్మల్గా తీసుకుంటే. అదే మనం బిర్యానీ, ఆవకాయ పచ్చళ్ళు, చిప్స్, మసాలా, కార ఇవన్నీ చిరుతిలు తీసుకుంటే డెఫినెట్గా మనం అందరం 15 గ్రాములు మించి తీసుకుంటాం. అందుకనే మన దేశంలో బీపీ రోగం కూడా చాలా ఎర్లీ స్టేజెస్లో గమనిస్తూ ఉన్నాం. సో మీరు అన్నది ఇందాక ఉప్పు అసలు తీసుకోకపోతే అనే డౌట్. మనం తీసుకునే ప్రతి ఫుడ్ ఎలిమెంట్లో, ఫ్రూట్స్ అవనివ్వండి, వెజిటేబుల్స్ అవనివ్వండి, ఎనీ ఫుడ్ ఐటమ్, దాని లోపలే ఉప్పు తత్వం ఉంటుంది. సోడియం కంటెంట్ ఈస్ న్యాచురలీ ప్రెసెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద ఫుడ్స్. ఓకే, మీకు అర్థమవుతుందా? ఉప్పు అనేది ఈ రోజు మనం సెపరేట్ గా తయారు చేసి మనం వాడుతున్నాం. పూర్వం మన పూర్వీకులు ఏదైతే మనిషి తన ఆహారం అడవిలో జంతువుని వేటాడి తినే రోజుల్లో అయితే అసలు ఉప్పు అనేది లేదు కదా. ఉప్పు అనే కాన్సెప్టే లేదు. డైరెక్ట్ గా తీసుకొని వండుకొని తినేయటమే. సో ఉప్పు అనేది పూర్వం ఓన్లీ స్టోరేజ్ కోసం వాడేవారు. అంటే మనకి నిల్వ ఉంచటానికి, ఒక ఫుడ్ ఐటమ్ పాడవకుండా ఉండటానికి ఉప్పు అనేది స్టోరేజ్ కోసం వాడారు. మీరు ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఉప్పు అనేది వాడటం కూడా జరగదు. సో మన దేశంలో దురదృష్టవశాత్తు ఏంటంటే దీని గురించి అవగాహన లేక, ఉప్పు ఎంత తీసుకోవాలి అనేది స్ట్రిక్ట్ గైడెన్స్ లేక చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. లైన్ లో ఉన్నారు. హలో, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు మేము ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నాం సార్. సార్ ఇది పాస్ అంటే టాయిలెట్ నొప్పి వస్తుంది సార్, లెఫ్ట్ సైడ్ బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. ఓకే అండి. ఇది కిడ్నీకి సంబంధించింది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏమేమి టెస్టులు చేయించాలి అనేది మిమ్మల్ని ఒకసారి అడుగుతున్నాను సార్. చాలా మంచి ప్రశ్న అండి, చాలా మందికి ఉపయోగపడే ప్రశ్న ఇది. సో ఎవరికైనా నా కిడ్నీస్ బాగున్నాయా లేదా అని తెలుసుకుందాం అనుకుంటే చాలా తక్కువ ఖర్చులో ఏ వయసు వారు అవనివ్వండి, ప్లేన్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అని ఉంటుందండి. అంటే మూత్రం పరీక్ష, అది 50 రూపాయలు ఉంటుందండి. అది కాకుండా సీరం క్రియాటినిన్ అంటే కిడ్నీ పని ఎంత చేస్తుంది అని చెప్పే ఒక పరీక్ష, అది రక్తం పరీక్ష. 3 అల్ట్రాసౌండ్ అబ్డామెన్ అంటే స్కానింగ్ చేసుకుని కిడ్నీ సైజ్ ఎంత ఉంది, కిడ్నీలో ఏమన్నా రాళ్ళు ఉన్నాయా, కిడ్నీలో ఏమన్నా నీటి బుడగలు సిస్ లాంటివి ఉన్నాయా, అసలు కిడ్నీ పనితీరు సరిగ్గా ఉందా లేదా. ఇవి 90% మందిలో కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అనేది ఈ 3 టెస్టులతో తెలిసిపోతుంది. ఇవి మనం ఒక కార్పొరేట్ హాస్పిటల్, ఒక పెద్ద సైజ్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే మ్యాక్సిమం అయితే ఒక 700 నుంచి 1000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అదే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఇవన్నీ టెస్టులు కూడా ఫ్రీగా చేస్తారు. ప్రతి మనిషి కూడా ఒక 30 సంవత్సరాలు దాటిన తర్వాత, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ మొదలవుతున్నాయి అని అనుకున్న వాళ్ళందరూ కూడా 30 సంవత్సరాలు దాటిన ప్రతి వారు కూడా ఒక యాన్యువల్ హెల్త్ చెకప్ కింద, అంటే సంవత్సరం తరబడి, సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే ఈ 3 టెస్టులు చేయించుకుంటే అసలు మనకి కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా, ఇది మనం ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే దానికి మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఈ 3 టెస్టుల ద్వారా డెఫినెట్గా బయటకు తెలుస్తాయి. కిడ్నీకి సంబంధించిన టోటల్ ప్రొఫైల్ చేయించుకున్న దాంట్లో అదే కిడ్నీ దాంట్లో ఈ 3 ఉంటాయండి, మెయిన్లీ ఇవి ఉంటాయి. ఇవి కాకుండా దీనికి అడిషనల్గా కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 టెస్టులు ఏమైనా అబ్నార్మాలిటీ మనకు కనిపిస్తే గనక అప్పుడు ఫర్దర్ నెక్స్ట్ లైన్ ఆఫ్ టెస్ట్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఏంటంటే స్క్రీనింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందరికీ మనం డబ్బులు ఖర్చు పెట్టించి పెద్ద పెద్ద టెస్టులు చేయించి ప్రాబ్లం ఉందని చెప్పలేము మనకున్న ఎకనామిక్ రిసోర్సెస్లో. సో లీస్ట్ టెస్ట్ బెస్ట్ రిజల్ట్ దేనితో వస్తుందో చూసుకుని దాన్ని బట్టి మనం ఫర్దర్ స్టెప్స్ వేయాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. లైన్లో ఉన్నారు. హలో, హలో, చెప్పండి. హలో, నమస్తే, చెప్పండి సార్. అదే ఆరోగ్య మిత్ర ప్రోగ్రామ్ చూస్తున్నాం సార్. చెప్పండి సార్. ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంది సార్, నాకు కిడ్నీ ద్వారా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? మీ వయసు అండి? 61 సార్. ఓకే. సో ప్రాస్ట్రేట్ అనేది మగవారికి, మనకి కిడ్నీస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ మీరు చూస్తే కనుక కిడ్నీస్ 2 మూత్రపిండాలు, మూత్రపిండం నుంచి కింద మూత్రం సంచి ఉంది, ఆ మూత్రం సంచి కనెక్ట్ చేసే పైప్స్. సో మూత్రపిండాలు, మూత్రం పైపులు, కింద మూత్రం సంచి. ఈ మూత్రం సంచి కింద భాగంలో ప్రాస్ట్రేట్ అని మగవారికి ఒక గ్రంథి ఉంటుంది, అంటే అదొక గ్లాండ్. అది వయసు రీత్యా 50 సంవత్సరాలు దాటిన తర్వాత చాలామందికి ఇది సైజు పెరుగుతూ ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుంది అంటే కొంతమందికి
తరచూ మూత్రంకి వెళ్లాల్సిన అవసరం పడుతుంది. రాత్రిపూట ఇంతకుముందు ఒకసారి 2 సార్లు లెగిసేది, ఇప్పుడు 4-5 సార్లు లెగాల్సిన అవసరం పడటం. మూత్రం వెళ్ళాలి అని అనిపించిన వెంటనే తక్షణమే బాత్రూమ్కి వెళ్ళాలి, లేదా బట్టల్లో అయిపోతుందని కంగారు కూడా వస్తుంది కొంతమందికి. సో ఇవన్నీ కూడా ప్రాస్ట్రేట్కి సంబంధించిన సిమ్టమ్స్ అన్నమాట. సో ప్రాస్ట్రేట్ అనేది ఒక సైజుకి మించి ఉంటే దాని వలన ఏమవుతుంది అంటే మూత్రము అడ్డుపట్టడం, మూత్రం ఆగి రావటం, మూత్రం పోసిన తర్వాత మళ్ళీ ఇంకొక అరగంట తర్వాతే మళ్ళీ వెళ్ళిపోయాలనిపించడం, ఇదంతా ఉంటుంది. సో ఇది కింద ప్రెషర్ పెరిగిపోతే ఏమవుతుందంటే మూత్రం సరిగ్గా రావట్లేదు, కింద ప్రెషర్ పెరుగుతుంది. ఈ ప్రెషర్ అంతా కూడా కిడ్నీస్కి పాకుతుంది. కిడ్నీస్కి ప్రెషర్ చాలా ఎక్కువ రోజులు పాకే కొద్దీ ఏమవుతుందంటే కిడ్నీ ఫంక్షన్ కూడా డెఫినెట్గా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇది చాలా చిన్న ప్రాబ్లమ్. ఇందాక నేను చెప్పినట్టు ఎవరైనా సరే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుంటే దాంట్లో అసలు ప్రాస్టేట్ సైజ్ ఎంత ఉంది, దానికి సంబంధించిన ప్రాబ్లం మనకి ఎంతవరకు ఉంది అనేది చూస్తారు. దాంట్లో పోస్ట్ వాయిడ్ రెసిడ్యూ అని కూడా చూస్తారు. అంటే మూత్రం పోయక ముందు, మూత్రం పోసిన తర్వాత అసలు మూత్రం సంచిలో ఏమన్నా యూరిన్ నిలవ ఉంటుందా అని. ఒకవేళ నిలవ ఎక్కువ ఉందనుకోండి, అంటే యూరిన్ అక్కడే ఉండిపోతుంది, బయటికి రావట్లేదు అనుకోండి, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డెఫినెట్గా కిడ్నీ ఫంక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. అందుకని రెండోది ఏంటంటే మగవారిలో ఈ ప్రాస్ట్రేట్కి సంబంధించిన క్యాన్సర్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే అర్లీ స్టేజెస్లో ముందుగానే మనం గమనించుకొని దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే అవుట్కమ్స్ చాలా బాగుంటాయి. అంటే క్యాన్సర్ మూలన మనిషి పోయే అవకాశాలు లేవు. ఇప్పుడు ట్రీట్మెంట్స్ చాలా కొత్త ట్రీట్మెంట్స్, కీమోథెరపీ కానివ్వండి, రేడియోథెరపీ కానీ చాలా వచ్చినాయి. సో మగవారికి 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా సీరం ప్రాస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అని ఒక టెస్ట్ ఉంటుంది. దాని ద్వారా అది లెవెల్ ఎక్కువ ఉందనుకోండి రక్తంలో, అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉండొచ్చు. అలాంటి వారు యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి వాళ్ళ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. లైన్లో ఉన్నారు. హలో హలో చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. మేడం అయితే ఏం లేదు మేడం, నాకు నేను స్కూల్ టీచర్ మేడం. నాకు కాళ్ళు నొప్పులు వస్తాయి, కాళ్ళు అనేటువంటి వాపులు వస్తుంది మేడం. హలో, ఓకే అండి, అర్థమైంది. సార్ కాళ్ళు అనేటువంటి వాపు వస్తుంది. మరి దాదాపు టీచింగ్ చేస్తుంటాం, నిలబడడం వల్ల వస్తుందా మరి అని నాకు ఒక ఏది మేడం. మీ వయసు? నా వయసు వచ్చేసి మేడం 39 సార్. ఓకే, షుగర్ కానీ బీపీ కానీ ఏమైనా ఉన్నాయండి? సార్ నాకు ఇంతవరకు ఫీవర్ కూడా రాలేదు సార్, హెడేక్ కూడా లేదు నాకు ఇంతవరకు. ఓకే అండి సార్, మరి అసలు ఇది ఒత్తితే కాళ్ళు ప్రెషర్ చేస్తే నొప్పులు వస్తున్నాయి సార్, నొప్పులు అంటున్నా సార్, ఇట్లా గుంటలు పడుతున్నాయి సార్, గుంటలు పడుతుంది. మళ్ళీ పడుకున్నప్పుడు మనం యథావిధిగా అవుతున్నాయి సార్ అట్లా. సో డెఫినెట్గా సార్ ఆయన చెప్పిన సిమ్టమ్ అమ్మ. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్లయితే కిడ్నీ రోగం ఉందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 90% మందికి 90% కిడ్నీ పేషెంట్స్కి కిడ్నీ మ్యాక్సిమం డ్యామేజ్ అయితే కానీ సిమ్టమ్స్ రావు. అంటే మీరు రోజు చెప్పే సిమ్టమ్స్ నీరసంగా ఉండటం, కొంచెం వికారంగా ఉండటం, ఇవన్నీ కూడా మనకి అర్లీ స్టేజెస్లో బయటికి రావు. అంటే చాలా వేగ్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి. అంటే కొంచెం బరువు తగ్గినట్టు అనిపించటం, నీరసంగా ఉండటం, అనారోగ్యంగా ఉన్నట్టు అనిపించటం, నిద్ర పట్టకపోవటము, కండరాలు పట్టేయటము, తలనొప్పి రావటం, లైంగికంగా మనకి సరిగ్గా పాల్గొలేకపోవటం, ఇవన్నీ వేగ్ సిమ్టమ్స్. అంటే ఇది మామూలుగా కిడ్నీ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా చాలా మందికి వస్తూ ఉంటాయి. చాలా మందికి కిడ్నీ మ్యాక్సిమం డ్యామేజ్ అయిపోయిన తర్వాత లేదా సీరియస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. అవేంటి అంటే ఇందాక ఆయన చెప్పినట్టు వాపులు రావటం, ప్రొద్దున్నే లెగిసిన తర్వాత కళ్ళ చుట్టూ కొంచెం ఉబ్బినట్టు ఉండటం, ఆకలి పూర్తిగా తగ్గిపోవటం, వికారంగా ఉండటం, ఆకలి వేస్తుంది తిందాం అనుకుంటారు కానీ వామిటింగ్ చేసేసుకుంటారు. ఇంకా ముదిరితే ఏమవుతుందంటే ఆయాసం రావటం, ఛాతి నొప్పి, బీపీ విపరీతంగా, రక్తపోటు 200 అంత హైగా ఉంటుంది కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్కి. ఇందాక ఆయన చెప్పినట్టు కిడ్నీ కాళ్ళల్లో వాపులు వస్తున్నాయంటే డెఫినెట్గా కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేసుకోవాలి. మూత్రంలో ప్రోటీన్ లీక్ అవుతుంది చాలా మంది. కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత మూత్రంలో ప్రోటీన్ లీక్ అయి దాని కారణం చేత మనకి కాళ్ళల్లో వాపులు రావడం జరుగుతుంది. లేదా కిడ్నీ ఫంక్షన్ తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా కాళ్ళల్లో వాపులు రావచ్చు. ఇందాక చెప్పినాను కదా, ఇప్పుడు నేను 50% వర్కర్సే ఉన్నారు, నేను ఈ 50 వర్కర్స్కి తగ్గిన వర్క్ ఇస్తే వాళ్ళు దీర్ఘకాలంగా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తారు. నేను 50 వర్కర్స్కి 100 మంది ఇచ్చే పని ఇస్తున్నాను అంటే ఉప్పు ఎక్కువ తీసుకుంటున్నాను, నీరు అవసరానికి మించి తీసేసుకుంటున్నాను, అనవసరమైన నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాను. ఇవన్నీ ఏమవుతాయి, కిడ్నీస్ మీద విపరీతంగా భారం పడతాయి. ఉన్న కిడ్నీస్ పైనుంచి చెప్తున్నాయి
చాలు, నాకు దీనికి మించి నాకు లోడ్ ఇవ్వకండి, నేను దీనికి మించి నేను పని చేయలేనని కిడ్నీస్ చెప్తున్నాయి. మనం వినట్లా. మనం ఉప్పు, నీరు, పచ్చళ్ళు అన్ని లోడ్ కిడ్నీస్ మీద వేస్తూ ఉన్నాం. ఆటోమేటిక్గా ఏమవుతాయంటే ఒకరోజు కిడ్నీ నా వల్ల కాదు, ఇంకా నేను ఏం పని చేయనంటది. ఆ రోజు నుంచి మనకి కాళ్ళల్లో వాపులు రావటం, వాంతులు రావటం, అంటే పూర్తి స్థాయిలో కిడ్నీ ఫెయిల్యూర్ అయిందండి. అయితే ఇందాక ఆ కాలర్ గారిని భయపెట్టడానికి కాదు, కానీ ఆయన మటుకు డెఫినెట్గా కిడ్నీకి సంబంధించిన టెస్టులు చేసుకుని అది మూత్రంలో ప్రోటీన్ లీక్ అవుతుందా, కాళ్ళల్లో వాపులు రావడానికి కిడ్నీ ఫంక్షన్ ఏమైనా తగ్గిందా, అదే కాకుండా గుండె ప్రాబ్లం ఉన్నా, లివర్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకు కూడా ఒంట్లో ప్రోటీన్ కంటెంట్ తగ్గినా కూడా వాపులు రావచ్చు. డెఫినెట్గా టెస్టులు చేయించుకుని మీరు ఈ రోజుల్లో అన్ని ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ మనం ధైర్యంగా చేయించుకోవచ్చు. అధైర్యపడాల్సిన అవసరం లేదు. దయచేసి చెకప్ చేయించుకుని మీ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో, చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్గా ఫోన్లో చెప్పండి మీ సమస్య ఏంటో. ఓకే అండి. మేడం నేను చెప్తున్నా మేడం. చెప్పండి. నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కిడ్నీలో వాపు వచ్చిందని చెప్పారు. అయితే మళ్ళీ ఇప్పుడు బాబుకి మళ్ళీ నేను డెలివరీ అయ్యాక ఒకసారి స్కానింగ్ చేయించాము, అల్ట్రాసౌండ్ స్కానింగ్. అయితే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు కూడా వాపు ఉందని అంటున్నారు. అయితే అమ్మ, వాపు మీకుందా బాబుకుందా? తక్కువ ఉందనేది తెలియట్లేదు. అమ్మ, వాపు కిడ్నీలో వాపు మీకుందా బిడ్డకుందా? బాబుకుందండి. ఓకే, ఇప్పుడు ఎలా ఉన్నారు? బాబు వయసు ఎంత? ఇప్పుడు మంచినే ఉన్నాడు బాబు. వయసు ఎంత బాబుది? బాబుకి 2nd month. ఓకే అండి. సో ఇలా గర్భిణీ స్త్రీలకి మనకి యాంటీనేటల్ చెకప్ అని చేస్తాం. అంటే పుట్టబోయే బిడ్డకి ఏమైనా అవయవంలో లోపం ఉందా, ఒకవేళ అవయవం లోపం ఉంటే అది సీరియస్ ప్రాబ్లం అనుకోండి, అబార్షన్ చేయాల్సిన అవసరం ఉందా, ఇవన్నీ చేస్తూ ఉంటారు. యాంటీనేటల్ చెకప్స్ మీకు 12వ వారంలో చేస్తారు, టిఫా స్కానింగ్ అంటారు, 20 నెలల్లో చేస్తారు, 24వ నెలలో కూడా చేస్తారు. అంటే మేజర్ ఫీటల్ అబ్నార్మాలిటీస్ అంటే అంగవైకల్యంతో పుట్టే అవకాశాలు ఉంటే కనుక ముందుగానే అబార్షన్ చేసుకుని బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా ఉంది ఇలా చేస్తుంటారు. అలా చేసే వాళ్ళలో కొంతమందికి యాంటీనేటల్గా అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కిడ్నీ వాపు రావటం అనేది చాలా మందిలో చూస్తుంటాం. అయితే ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాతే 1 వీక్ టైంలో ఆ చిన్న పిల్లలకి స్కానింగ్ చేయాలి. ఒకవేళ వాపు ఉంది అంటే కనుక ఆ వయసు వారికి యూజువల్గా ఏమవుతుంది అంటే కంజెనైటల్ PUJO అని చెప్పి పుట్టుకతోటే ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే మనకి ఇందాక చెప్పాను కదా, కిడ్నీ, మూత్రం పైపు, మూత్రం సంచి. సో ఈ కిడ్నీ నుంచి మూత్రం పైపుకి వచ్చే ఆ జంక్షన్ దగ్గర చిన్నపాటి బ్లాక్ ఉంటుంది అనమాట. సో ఆ బ్లాక్ ఉండటం వలన పైనుంచి డ్రైనేజ్ సరిగా అవ్వదు. సో ఇక్కడ వాపు కింద కనిపిస్తుంది. అదైనా అయి ఉండొచ్చు, లేదా ఈ మూత్రం నార్మల్గా మూత్రం సంచి నొక్కున్నప్పుడు మూత్రం కిందకి వెళ్ళాలి. అలా కాకుండా కొంతమందికి మూత్రం పైకి వెళ్తుంది అనమాట. దాన్ని రిఫ్లక్స్ అంటారు. సో ఈ రిఫ్లక్స్ పైకి మూత్రం సంచిలో నుంచి కిందకి మూత్రం రాకుండా పైకి వెళ్తే ఏమవుతుందంటే కిడ్నీలు వాసి కిడ్నీ ఫంక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ 2 కారణాలు ఉన్నాయా లేదా అనేది యూరాలజిస్ట్కి చూపించుకుని కొన్ని వయసు పెరిగే కొద్దీ వాటంతటా అవే తగ్గిపోతాయి. యూరిన్లో ఇన్ఫెక్షన్స్ లేకపోయినా ఇది నెమ్మదిగా 2 సంవత్సరాల వరకు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాటంతటా అదే తగ్గితే వెరీ వెల్ అండ్ గుడ్. లేదు, కిడ్నీ ఫంక్షన్ తగ్గుతూ ఉంది, మూత్రంలో ఇన్ఫెక్షన్స్ తరచుగా వస్తూ ఉన్నాయి, ఇది తగ్గట్లేదు అంటే కనుక డెఫినెట్గా ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం పడవచ్చు. ఇది మీ దగ్గరలో ఉండే యూరాలజిస్ట్ ప్లస్ నెఫ్రాలజిస్ట్ పర్యవేక్షణలో మీరు చూపించుకుంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుంది. దానికి ఏజ్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఆ ఏజ్లో కూడా చేయొచ్చా? ఏజ్ అంటే యూజువల్గా 6 months to 1 year టైం ఇస్తారు. మెజారిటీ వాటంతటా అవే తగ్గుతాయి. తగ్గట్లేదు, ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తున్నాయి, ఆ సైడ్ ఇన్ఫెక్షన్స్ రావటం కారణం చేత కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుంది అనుకోండి, డెఫినెట్గా మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో, లైన్లో ఉన్నారండి? చెప్పండి మీ సమస్య ఏంటో. హలో సార్ చెప్పండి. హలో చెప్పండి సార్. సార్ మా ఫాదర్కి 55 years ఉంటుంది. ఓకే అండి. అయితే కిడ్నీ ఫెయిల్యూర్ 8.0 గ్రేడ్ ఉంది. ఓకే. అయితే రీసెంట్ మళ్ళీ 5.0 వచ్చింది. అచ్చా. అండ్ 2 days బ్యాక్ మా టెస్ట్ చేపిస్తే 6.5 ఉంది సార్. ఓకే. డయాలసిస్ ఏమైనా చేపిస్తున్నారండి? చేపిట్లే. ఓకే. అంటే చాలా పక్కన ఉంటారు, అంటే రక్తం లేదు బాడీలో. షుగర్, బీపీ ఏమైనా ఉన్నాయా?
షుగర్ లేదండి, బీపీ కూడా లేదు. ఇది BP ఎప్పుడు normal, మీకు ఎప్పుడు 120. మీకు ఎప్పుడు తెలిసింది ఆయన కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అనేది? ఫీవర్ వచ్చినప్పుడు టూ మంత్ బ్యాక్ తెలిసింది సార్. అచ్చా. సో దీనికి మరి ఫాలో అప్ చేస్తున్నారా? మెడిసిన్స్ వాడుతున్నాం డైలీ. ఓకే. సో ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఆయన విషయంలో 2 నెలల నుంచి కూడా మనకి కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్టుగా చెప్తాను. సో ఇందాక 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పాను. ఒకటి అక్యూట్ కిడ్నీ ఇంజురీ, 2 క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఇట్లాగా 3 నెలలు వ్యవధి దాటి ఒకవేళ క్రియాటినిన్ అనే పరీక్ష పర్సిస్టెంట్గా ఎక్కువ ఉంటే దాన్ని మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. అంటే దీర్ఘకాలంగా ఎంతో కొంత కిడ్నీ ఫంక్షన్ తగ్గిందని అర్థం. సో కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది నేను డైరెక్ట్గా పేషెంట్ చూడటం చెప్పడం కష్టం. అయితే ఒకవేళ నిజంగానే కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయి అది పూర్తి స్థాయిలో వైఫల్యం చెందినట్లయితే మనం దానికి డయాలసిస్ అని ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఇప్పుడు మన ఇంట్లో పనిచేసే వాళ్ళు రాలేదు, లేదా మనం రోజు చూసుకోవడానికి ఎవరైతే పని చేస్తారో వాళ్ళు రాలేదు, క్లీన్ చేయడానికి రాలేదు. కిడ్నీ కూడా చేసే పని అదే కదా. కిడ్నీ రోజు ప్రొడ్యూస్ అయ్యే చెత్తని మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది. సో నా కిడ్నీలు పనిచేయట్లేదు అనుకోండి, అప్పుడు నేను ఆ క్లీనింగ్ ఏదో ఒక విధానంగా చేసుకోవాలి. సో ఆ పని మనం మెషిన్ ద్వారా చేపిస్తే దాన్ని డయాలసిస్ అంటాం. అది 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి రక్తపు డయాలసిస్, అంటే హీమోడయాలసిస్ అనమాట. హీమోడయాలసిస్లో ఏం చేస్తారంటే ఏదో ఒక విధానంగా ఒంట్లో నుంచి రక్తాన్ని బయటికి తీయాలి. కొంతమంది ఇక్కడ క్యాథెటర్ వేసి తీస్తారు, లేదా ముందుగానే ఇక్కడ చేతికి ఫిస్టులా అని ఆపరేషన్ తయారు చేస్తారు. అది ఆపరేషన్ ఈ రోజు ఆపరేషన్ తయారు చేస్తే ఇది మెచ్యూర్ అయ్యి, అంటే ఇది కొంచెం లావుగా తయారవుతుంది ఇక్కడ నరం. ఈ నరంలోకి నీడిల్స్ పెట్టి రక్తాన్ని బయటికి తీసి అది మెషిన్లోకి పంపించి మెషిన్లో శుద్ధి చేసి దాన్ని మళ్ళీ ఆ శుద్ధి చేసిన రక్తాన్ని ఒంట్లోకి పంపిస్తారు. దాన్ని హీమోడయాలసిస్ అంటారు. అంటే రక్తము ద్వారా మెషిన్లోకి పంపించి శుద్ధి చేసిన రక్తాన్ని మళ్ళీ ఒంట్లోకి పంపిస్తారు. అట్లాగా వారానికి 2 లేదా 3 సార్లు మనం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన ఒక ప్రక్రియ. దాన్ని హీమోడయాలసిస్ అంటారు. పెరిటోనియల్ డయాలసిస్ అని ఇంకొక పద్ధతి ఉంటుంది. అదైతే మనం ఇంట్లోనే మన డయాలసిస్ చేసుకోవచ్చు. పొట్టలో ఒక క్యాథెటర్, ఒక పైప్ లాంటిది అమరుస్తారు అన్నమాట. దాంట్లో మనం ఫ్లూయిడ్ డైలీ ప్రొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అట్లాగా 3 లేదా 4 సార్లు పొట్టలో నీరు నింపుకోవటము, లేదా నింపుకున్న నీరుని ఒక 4 గంటల వ్యవధి తర్వాత తీసేయటం. అట్లాగా ఆ పొట్టలో పెట్టిన నీరు దానంతట అదే డయాలసిస్ చేయడం మొదలు పెడుతుంది అనమాట. అంటే క్లీనింగ్ చేస్తుంది అనమాట. దాన్ని పెరిటోనియల్ డయాలసిస్ అంటారు. ఇది ఈ 2 ఆప్షన్స్ డయాలసిస్ గురించి మాట్లాడినట్టు. లేదు ఈ కిడ్నీ రికవర్ కాదు అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు లాస్ట్ ఆప్షన్ కింద కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తాం. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళల్లో కిడ్నీ ఇవ్వడానికి ముందు వస్తే, అంటే లా ప్రకారంగా అయితే మన దేశంలో మన ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్ యాక్ట్స్ ప్రకారంగా అయితే తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, బిడ్డలు, గ్రాండ్ పేరెంట్స్ అంటే అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, తాతయ్యలు, వీళ్ళల్లో ఎవరైనా సరే లా ప్రకారంగా మనం వీళ్ళ దగ్గర నుంచి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే కనుక మనం తీసుకోవచ్చు. ఇవి కాకుండా వేరే ఎవరు కిడ్నీ ఇద్దాం అనుకున్నా కూడా అవి లా పరిధిలోకి రావు. సో కొంతమంది మేనత్త ఇలాంటివి ఏమైనా ఉంటే ఏమైనా కమిటీ పర్మిషన్ ఇస్తే చేయొచ్చు. బట్ ఇవి కాకుండా బయట చేసే ప్రతి ట్రాన్స్ప్లాంట్ ఇట్ ఈస్ నాట్ లీగల్లీ వ్యాలిడ్. సో ఆయన చెప్పిన ఇందాక ఫోన్ చేసిన కాలర్ గారు అయితే ఒకవేళ కిడ్నీ రికవర్ అయ్యే పరిస్థితిలో లేకపోతే కనుక ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఫిస్టులా తయారు చేయించుకుని ఆయన డయాలసిస్కి రెడీ చేసుకోగలిగితే 3 విధాలుగా బెనిఫిట్ ఉంటుంది. ఆర్థికంగా డెఫినెట్గా మనం క్యాథెటర్ పెట్టుకుని అది ఇన్ఫెక్షన్ అయ్యి దాని మూలాన వచ్చే ఇబ్బందుల కన్నా, హాస్పిటల్లో తరచూ అడ్మిట్ అయ్యి చేసుకునే ఇబ్బందుల కన్నా చేతికి ఫిస్టులా రెడీగా పెట్టుకుని మన పేషెంట్ని ముందు ఒక సేఫ్ జోన్లో పెట్టేయాలి. సేఫ్ జోన్లో పెట్టుకోకపోతే ఏమవుతుందంటే ఏదో ఒక రోజు ఐసీయూలోకి వచ్చి అడ్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఐసీయూలో అడ్మిట్ అయితే పేషెంట్కి అట్లాగా ఫిజికల్ సఫరింగ్, అంటే ఆ దేహం పరంగా ఏదైతే బాధపడాలో అది తప్పట్లేదు. 2 ఫ్యామిలీకి కూడా అటు ఆర్థికంగా కూడా మానసికంగా కూడా ఎలాంటి ఊపిరి తీసుకోవడానికి పరిస్థితి లేని ఇది పరిస్థితి. సో మనం సిచ్యుయేషన్ని ఎంత జాగ్రత్తగా ప్రివెంటివ్ మోడ్లోకి తీసుకుని వెళ్ళి, నివారణ వైపుగా తీసుకుని వెళ్ళి, కాంప్లికేషన్ అంటే ఐసీయూలోకి రాకుండా, కాంప్లికేషన్స్ లేకుండా మనం పేషెంట్ని ఎలా జాగ్రత్తగా తీసుకోవాలనే దాని మీదే మన ఫోకస్ ఉండాలి. సో ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ సజెషన్ ఫర్ హిమ్. నెక్స్ట్ కాల్ చూద్దాం. లైన్లో ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే సార్, చెప్పండి. సార్ నాకు ఒక 3-4 డేస్ బ్యాక్ కొంచెం వాకింగ్ చేస్తుంటే కాలు
కొంచెం బెనికినట్టు ఏం కాలే కానీ నొప్పి వచ్చింది సార్ కీళ్ళలో. ఓకే అండి. అయితే 3-4 days అట్లాగే ఉంటే నిన్న ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాను సార్. ఓకే అండి. ఆయన ఒక బ్లడ్ టెస్ట్ చేసి యూరిక్ యాసిడ్ 6.8 ఉందని చెప్పారు సార్. ఓకే అండి. దాంతో ఏమైనా ప్రాబ్లం ఉందా సార్ కిడ్నీ? మంచి ప్రశ్న సార్. సో ఈ ప్రశ్న చాలామందికి ఉపయోగపడుతుంది. సో ఇందాక చెప్పినట్టు కిడ్నీ అనేది మన దేహంలో ఉండే కొన్ని తత్వాల్ని బయటికి పంపిస్తుందని అనుకున్నాం కదా, దాంట్లో యూరిక్ యాసిడ్ అనేది మన ఒంట్లో ఒక తత్వం, ఒక లవణం లాంటిది. ఇట్స్ అ ఎలిమెంట్. సో దాన్ని కిడ్నీ ఇస్ ద మేజర్ ఆర్గన్. కిడ్నీ ద్వారానే అది మూత్రం ద్వారా బయటికి వెళ్ళాలి. సో మనం ఆహారంలో యూరిక్ యాసిడ్ ఎక్కువ తీసుకున్నా అంటే హై ప్రోటీన్ డైట్స్, నాన్ వెజిటేరియన్ డైట్ కానివ్వండి, మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్, ఇవన్నీ ఎక్కువ తీసుకునే కొద్దీ యూరిక్ యాసిడ్ అనేది ఒంట్లో పెరుగుతుంది. ఒకటి, పైనుంచి మనం లోడ్ ఎక్కువ ఇవ్వటం. రెండు, మన కిడ్నీ ఫంక్షన్ తగ్గింది అనుకోండి, కిడ్నీ కెపాసిటీ తగ్గింది అనుకోండి, అప్పుడు యూరిక్ యాసిడ్ ఒంట్లో నుంచి బయటికి వెళ్ళదు. నేను ఇంతే పని చేయగలుగుతాను, నాకు ఇచ్చిన పని కన్నా ఎక్కువ యూరిక్ యాసిడ్ నేను పైనుంచి ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా కిడ్నీ అంతా పని చేయలేదు. సో ఈ రెండు కారణాల చేత మనకి యూరిక్ యాసిడ్ అనేది రక్తంలో పెరుగుతుంది. యూరిక్ యాసిడ్ రక్తంలో పెరిగితే దాని మూలాన వచ్చే దుష్ఫలితాలు ఏంటంటే, ఒకటి, ఆ యూరిక్ యాసిడ్ అనేది మనకి కీళ్ళ మధ్యలో వెళ్ళి అక్కడ డిపాజిట్ అయ్యి గౌట్ అనే ప్రాబ్లం వస్తుంది. అంటే బాగా నొప్పి సడన్గా పర్టికులర్లీ కాళ్ళలో జాయింట్స్ దగ్గర డిపాజిట్ అయ్యి సివియర్ పెయిన్ రావటం మొదలవుతుంది, లేదా కిడ్నీలో రాళ్ళు రావటం మొదలవుతాయి. ఈ రెండు మనకు తెలిసినవి. తెలియనివి ఏంటంటే, ఈ మధ్యలో చాలామంది యంగ్స్టర్స్ 25-30 సంవత్సరాల వాళ్ళలో చూస్తుంది ఏంటంటే యంగ్ ఆన్సెట్ హైపర్ టెన్షన్. అంటే 25 సంవత్సరాల వాళ్ళకే బీపీతో వస్తున్నాం. వాళ్ళందరికీ కూడా యూరిక్ యాసిడ్ డెఫినెట్గా హైగా ఉంటుంది. కారణం, వీళ్ళు తీసుకునే డైట్లో యూరిక్ యాసిడ్ కంట్రోల్ లేకపోవడం చేత ఆటోమేటిక్గా ఈ యూరిక్ యాసిడ్ అనేది మనకి గుండెకి సంబంధించి మేజర్ బ్లడ్ వెజల్స్లో, రక్తనాళాల్లో డిపాజిట్ అవుతాయి. సో క్రానిక్ అంటే దీర్ఘకాలంగా ఇది డిపాజిట్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా వీళ్ళకి యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో బీపీ రావడానికి ఆస్కారం ఎక్కువ. సో ఏ విధంగా చూసుకున్నా నీరు మోతాదు పెంచుకోవటం, హై ప్రోటీన్ డైట్స్ అవాయిడ్ చేయటం. పర్టికులర్లీ ఈ మధ్యకాలంలో ఈ కీటో డైట్స్ అనేవి మొదలైనవి. కీటో డైట్స్ వెయిట్ తగ్గటానికి కీటో డైట్స్ అని చెప్పి అన్నము అన్నీ మానేసి ఓన్లీ ప్రోటీన్ డైట్, ఓన్లీ ఫ్యాట్ డైట్ అనేది మొదలుపెట్టారు. అవి కొంతవరకు డాక్టర్ పర్యవేక్షణలో జాగ్రత్తగా చేసుకోగలిగితే దే ఆర్ సైంటిఫికలీ ప్రూవెన్. అలా అని చెప్పి ప్రతి మనిషి ఒక కవరేజ్ లేకుండా, ఒక ఎవరి పర్యవేక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టు అలాంటి ఆహారాలు తీసుకుంటే చాలా మందిని అవుట్ పేషెంట్లో మేము చూస్తూ ఉంటాం. క్రియాటినిన్ పెరిగి రావటం, యూరిక్ యాసిడ్ పెరిగి రావటం, ఇలాంటివన్నీ గైడెన్స్ లేకుండా చేయటం చాలా అనారోగ్యానికి దారి తీయొచ్చండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి మీ సమస్య. మా నాన్నకు 6 months కిందట పక్షవాతం వచ్చింది. ఏమొచ్చిందండి? పక్షపాతం. ఓకే. ఒక సైడ్ పడిపోయిందా? ఓకే. తర్వాత క్యూర్ అవుతూనే వచ్చింది. అది మొన్న ఒక 4 days కిందట నుంచి ఒక వైపు నుంచి ఒక కాలు లావ్ అవడం జరుగుతుంది. హలో, ఓకే అండి. అంటే ఒకటే వైపు ఒక కాలు లావ్ అవుతుంది, అదే ఎందుకని? అంటే ఇది యూజువల్గా ఇది న్యూరాలజిస్ట్ డీల్ చేస్తారు సార్ ఈ ప్రాబ్లమ్కి. మెదడుకి సంబంధించి, నరాలకు సంబంధించిన డాక్టర్ గారు. మనది ఈరోజు డిస్కషన్ కిడ్నీకి సంబంధించింది సార్. మీరు దయచేసి న్యూరాలజిస్ట్ని ఒకసారి కన్సల్ట్ చేయండి. ఓకే, సో డయాలసిస్ నెక్స్ట్ కాల్ చేద్దాం. లైన్లో ఉన్నారు. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్గా ఫోన్లో చెప్పండి. హలో, చెప్పండి అమ్మా. అదే ఇప్పుడు చెప్పాను కదండి, లైన్ లో ఉండమన్నా. మళ్ళీ చెప్పండి. రమాదేవి అన్న పేరు. మీరు ఫస్ట్ టైమా కాల్ చేయడం? అవునండి. అయితే చెప్పండి మీ సమస్య ఏంటి ఇప్పుడు. అదే అప్పుడప్పుడు. హలో, చెప్పండి అమ్మా. అవునండి, అవునవును. అప్పుడప్పుడు కొంచెం కిడ్నీ లైట్ గా నొప్పి వస్తుందండి. ఓకే అండి. 2 నిమిషాల్లో తగ్గిపోద్ది. దానికి ఏంటి ప్రాబ్లం? సో యూజువల్గా అమ్మ కిడ్నీ పెయిన్ అయితే ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్, అంటే అసలు మనం మంచం మీద పడుకోలేని పరిస్థితి, లేచి తిరగలేని పరిస్థితి, అంత సివియర్ పెయిన్ ఉంటుంది. అంటే కిడ్నీలో రాళ్ళకి సంబంధించిన నొప్పి కానీ కాలిక్ అంటాం అనమాట. ఆవిడ చెప్తున్న పెయిన్ వేగ్ పెయిన్స్. యూజువల్గా ఇలాంటి వాళ్ళకి మస్క్యులర్ పెయిన్స్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అలా అని చెప్పి టోటల్గా కిడ్నీ పెయిన్ కాదు అని రూల్ అవుట్ చేయలేము.
ఇలాంటి వాళ్ళకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇందాక చెప్పినట్టు స్కానింగ్ చేసుకుని కిడ్నీలో అసలు రాళ్ళు ఉన్నాయా లేదా సిస్ట్ లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. అంటే ఇది టెస్ట్ల ద్వారా ఏమైనా మనం తెలుసుకోవచ్చు అంటారా? అది ఇందాక Okay, kidney డిస్కస్ చేసాం test, కదా, మనకి క్రియాటిన్ అని చెప్పి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, అల్ట్రాసౌండ్ దాంట్లో అబ్డామిన్, వీటిల్లో ఏంటి అంటే మనకి క్లియర్ కట్గా అసలు కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అనేది క్లారిటీగా తెలుస్తుంది. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో అండి. చెప్పండి. హలో. చెప్పండి మీ సమస్య ఏంటి? మా పాప గర్భిణితో ఉన్నప్పుడు కిడ్నీలో వాపు ఉందన్నారండి పిల్లకి, పుట్టే పిల్లకి, ఓకే, బాబుకి. అయితే వాపు తగ్గిపోద్దా, ఏమన్నా చూపించుకోవాలా ఎట్లా అని? ఓకే, ఇది ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసామమ్మా. ఇప్పుడే ఇంతకు ముందు కూడా ఒక కాలర్ ఫోన్ చేసి ఇదే ప్రశ్న గురించి అడుగున్నారు. సో అదే వాపు కొంతమందికి వయసు రీత్యా తగ్గే అవకాశాలు ఉంటాయి. పుట్టిన తర్వాత స్కానింగ్ చేసుకుని ఆ వాపు ఉందా లేదా, ప్లస్ ఒకవేళ ఉంటే కనుక రెగ్యులర్ ఫాలోఅప్ 3 నెలలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఎందుకు కారణం చేత మనకి వాపు వచ్చిందో తెలుసుకుని దానికి అసలు ఆపరేషన్ అవసరం అయితే ఆపరేషన్ చేస్తారు. లేదు మందులతో తగ్గుతుందంటే మందులు కంటిన్యూ చేసి 5 సంవత్సరాల వరకు అట్లీస్ట్ అబ్జర్వేషన్లో ఉంచుతారు. ఓకే. సో కిడ్నీకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అనేది మనం గమనించుకోగలిగితే ఆటోమేటిక్గా మనకి ఆ నివారణ గురించి డిస్కస్ చేయొచ్చండి. మన దేశంలో ఇందాక చెప్పినట్టు డయాబెటీస్, మధుమేహం అనే రోగం మోస్ట్ కామన్ కల్ప్రిట్. సో డయాబెటీస్ ఒకటి, రక్తపోటు, హైపర్ టెన్షన్ కామన్గా మన పాపులేషన్లో చూసే ప్రాబ్లమ్సే. వాటి కారణంగానే మనకి కిడ్నీ ప్రాబ్లం కూడా వస్తుంది. ఒబేసిటీ అంటే ఊబకాయం. సో వీటన్నిటికీ కూడా కిడ్నీ ప్రాబ్లమ్. హార్ట్ డిసీజ్, గుండె ప్రాబ్లం ఉందనుకోండి, ఆటోమేటిక్గా కిడ్నీ ప్రాబ్లం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మూల కారణం ఒకటే. ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఏవైతే ఉంటాయో అవి ఒక అవయవాన్ని ఎఫెక్ట్ చేయవు. అవి ఏం చేస్తాయంటే రక్తనాళాలని ఎఫెక్ట్ చేస్తాయి. అంటే వాస్క్యులోపతి అంటాం. ఈ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఇవన్నీ వెళ్ళి ఆ రక్తనాళాల్లో పేరుకుపోయి పూడికలు వస్తాయి. అంటే రక్తనాళం ఇంత ఉండేది ఇంత నేరో అయిపోయి పూడికలు వస్తాయి. ఆటోమేటిక్గా అది కిడ్నీకి సంబంధించిన రక్తనాళాల్లో అయిందనుకోండి, కిడ్నీ ఫెయిల్యూర్ రావటం, బీపీ పెరిగిపోవడం జరుగుతుంది. మెదడుకి సంబంధించిన రక్తనాళాల్లో అయితే పక్షపాతం వస్తుంది. గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో అయితే అది హార్ట్ అటాక్ కింద వస్తుంది. అదే కాళ్ళకి సంబంధించిన రక్తనాళాల్లో అయితే గ్యాంగ్రీన్. సో ఇది అవయవాలకు సంబంధించిన ప్రాబ్లం కాదు, రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లం. సో ముందు మనం డయాబెటీస్, హైపర్ టెన్షన్ జాగ్రత్తగా, అంటే మధుమేహం, రక్తపోటు జాగ్రత్తగా ట్రీట్ చేసుకోగలిగితే మన దేశంలో 50% మించిన కిడ్నీ పేషెంట్స్ ఉండరు. అసలు నివారించుకోవాలి అంటే ఈ 3 చేసుకోవాలి ఫస్ట్. ఇది కాకుండా ఒబేసిటీ, అవసరానికి మితిమీరి తిని లేదా జన్యుపరంగా మనకి ఆల్రెడీ రిస్క్ ఉంది, జెనెటిక్గా మనకి ఒబేసిటీ ఫ్యామిలీలో చాలామంది అందరూ లావుగా ఉన్నారంటే డెఫినెట్గా వాళ్ళకి రిస్క్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ పెరుగుతుంది. చెడు అలవాట్లు, స్మోకింగ్ చేయటం, ఆల్కహాల్ తీసుకోవటం, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి చెడు అలవాట్లు అని చెప్పి ముందు నుంచి చెప్తూ ఉన్నారు. మనం ఎట్టి పరిస్థితుల్లో డెఫినెట్గా ఏ అవయవానికి కూడా ఈ చెడు అలవాట్లు మంచివి కాదు. స్మోకింగ్ చేసే ప్రతిసారి కిడ్నీకి సంబంధించిన రక్తనాళం బ్లడ్ సప్లై తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. సో డెఫినెట్గా బీపీ రావడానికి ఆస్కారం ఉంటుంది. దురదృష్టం ఏంటంటే కొంతమందికి వంశపారంపర్యంగా కొన్ని రోగాలు వస్తాయి. అంటే మూత్రంలో ప్రోటీన్ లీక్ అవ్వటం, మినిమల్ చేంజ్ డిజీజ్ అని, FSGS అని, చాలా కామన్గా ADPKD అనే ప్రాబ్లం ఉంటుంది. అంటే కిడ్నీలో బాగా సైజు పెరిగిపోయి నీటి పొడగల్లాగా సిస్ లాగా ఉంటాయి. వాటికి ఏం చేయొచ్చు అంటే మనం రోగాన్ని ముందుగానే గమనించుకొని గుర్తించి అది రోగం యొక్క స్పీడ్ పెరగకుండా చూసుకోవాలి. చాలామందికి చెప్పినట్టు కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలిసిన తర్వాత ఏ డాక్టరు కూడా పూర్తి కిడ్నీ ఫెయిల్యూర్ని ట్రీట్మెంట్ చేయలేకపోవచ్చు. కానీ రోగం యొక్క స్పీడ్ని తగ్గించడానికి ప్రయత్నం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రోగం 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుంది అనుకోండి, ఏ డాక్టర్ అయినా దాని స్పీడ్ని ఆ రోగం యొక్క తత్వం బట్టి 30 కిలోమీటర్ స్పీడో 20 కిలోమీటర్ స్పీడ్కో స్పీడ్ తగ్గడానికి ప్రయత్నం చేయొచ్చు. అంతే తప్ప రోగాన్ని ఆపటం అన్ని కిడ్నీ ప్రాబ్లమ్స్లో కుదరకపోవచ్చు. కొన్ని డెఫినెట్గా ట్రీట్మెంట్ చేసుకుంటే పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ నార్మల్సీకి వెళ్ళే అవకాశం ఉంటాయి. కొన్ని తగ్గవు. అట్లీస్ట్ అవి ఫైనల్ స్టేజ్లో 1 సంవత్సరం లోపు పూర్తి స్థాయిలో కిడ్నీ ఫెయిల్యూర్ అయితే దాన్ని మనం ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోస్ట్పోన్ చేసుకోగలిగితే అట్లీస్ట్ ఆరోగ్యపరంగా మనిషి వెల్బీయింగ్ బాగుంటుంది. అయితే డయాబెటిక్ కానీ స్మోక్ ఎక్కువగా చేస్తున్న వాళ్ళు కానీ ఒబెస్, అంటే వీళ్ళల్లోనే ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవి కాకుండా కిడ్నీలో రాళ్ళు రావటం, కిడ్నీలో స్టోన్స్ ఉండి వాటిని మనం సరిగ్గా ట్రీట్మెంట్ చేసుకోలేకపోవటం, వీటన్ని ఇన్ఫెక్షన్స్, పర్టికులర్లీ
విమెన్లో అయితే 45 సంవత్సరాలు దాటి నెలసరి ఆగిపోయిన వాళ్ళ తర్వాత వాళ్ళకి మూత్రంలో ఇన్ఫెక్షన్స్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. కొన్ని హార్మోన్స్ ఒంట్లో ప్రొడ్యూస్ అవ్వకపోవడం వలన ప్రైవేట్ పార్ట్స్ దగ్గర డ్రైనెస్ పెరుగుతుంది. సో ఇన్ఫెక్షన్స్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఇదే వయసు వారికి ఒకవేళ షుగర్ ఉందనుకోండి, షుగర్ అనేది మంచి ఏరియా బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్ పెరగటానికి. సో వాళ్ళకి ఇన్ఫెక్షన్ రావడానికి ఆస్కారం ఎక్కువ. సో తరచూ మూత్రంలో ఇన్ఫెక్షన్స్, ఇందాక ప్రాస్టేట్ ప్రాబ్లం ఉందన్నారు, అలాంటి వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్స్ రావడానికి ఆస్కారం ఎక్కువ. సో తరచూ నెలకు ఒకసారి ఇన్ఫెక్షన్, మూత్రంలో ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే వాళ్ళకి రేపొద్దున కిడ్నీ ఫెయిల్యూర్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో తరచూ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మనం ప్రివెంట్ చేసుకోగలిగేది నొప్పికి మాత్రలు. అన్ఫార్చునేట్గా మనకి గుడ్ గైడ్ లైన్స్ లేవు. అంటే ఓవర్ ది కౌంటర్ పిల్స్ ఇవ్వకూడదు అనే గైడ్ లైన్స్ లేవు. అంటే ఎవరికైనా దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, నొప్పులున్నా, ఏదున్నా కూడా మెడికల్ షాప్కి వెళ్ళి డైరెక్ట్గా నాకు ఈ మాత్రలు కావాలి అనేది తీసుకుంటారు. అది ఒక సర్వేలెన్స్ లేకుండా, ఒక పర్యవేక్షణ లేకుండా మాత్రలు, నొప్పికి సంబంధించిన మాత్రలు చాలామంది చూస్తుంటాం. చిన్న చిన్న వయసు వాళ్ళు, 20 సంవత్సరాలు 25 సంవత్సరాల వాళ్ళు నొప్పికి మైగ్రేన్ అని చెప్పి, ఈ నొప్పి అని చెప్పి, పెద్దవారైతే కీళ్ళ నొప్పులు, పర్టికులర్లీ నల్గొండ ఈ ఏరియాస్లో అయితే ఫ్లోరోసిస్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి పాపం రోజువారీ కూలి పనులు చేసుకుంటూ నొప్పులు ఎక్కువ ఉండి పెయిన్ కిల్లర్స్ అనేది చాక్లెట్ల లాగా రికరెంట్గా తీసుకుంటుంటారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే కిడ్నీ ఇందాక చెప్పినట్టు 90% డ్యామేజ్ అయితే కానీ సిమ్టమ్స్ రావు. సో అలా నొప్పికి మాత్రలు రోజుకు ఒక మాత్ర తీసుకుంటూ ఏదో ఒక రోజు డైరెక్ట్గా కిడ్నీ ఫెయిల్యూర్ ఉందని బయటపడుతుంది. అన్ఫార్చునేట్. సో దానికి నొప్పికి మాత్రలు వాడకూడదు. ఒకవేళ వాడితే కూడా డాక్టర్ పర్యవేక్షణలో ఒక స్మాల్ డ్యూరేషన్. ఎవరికి ప్రాబ్లం వస్తుంది, ఎవరికి రాదు అనేది చెప్పడానికి వీల్లేదు. ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి నార్మల్సీకి తీసుకురావడం కూడా కుదరదు. సో ప్రివెన్షన్ ఈజ్ డెఫినెట్లీ బెటర్ దాన్ క్యూర్. నివారణ చికిత్స కన్నా మేలైనది. సో ఈ ప్రికాషన్స్ తోటి మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది అంటుంటారు, ఈ క్వశ్చన్ని వేస్తూ ఉంటారు, ఎక్కువ టాబ్లెట్స్ వాడినా కూడా ఖచ్చితంగా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అని. మరి ఇప్పుడు కంపల్సరీ కొన్ని పెయిన్స్ ఉన్న వాళ్ళకి డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటే అది రెగ్యులర్గా మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం వస్తే వాళ్ళకి కూడా కిడ్నీ ఫెయిల్యూర్. సో అదే ఇందాక మీరు అడిగింది, మనకి ఫస్ట్ డాక్టర్ పర్యవేక్షణలో ఆ పర్టికులర్ పెయిన్ కిల్లర్ అనేది కిడ్నీని ఎఫెక్ట్ చేస్తుందా లేదా, ఆ పర్టికులర్ పేషెంట్కి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా లేదా. బీపీ ఉన్న వాళ్ళు నొప్పికి సంబంధించిన మాత్రలు వాడితే డెఫినెట్గా రిస్క్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్ ఈస్ హై. కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఎక్కువ. సో ఇవన్నీ కూడా డాక్టర్ పర్యవేక్షణలో చేసుకోవాలి. ఏది కూడా మితిమీరి అవసరానికి మించి వాడరాదు. డాక్టర్ మీకు 5 రోజులకు వాడమంటారు, మీరు అదే మాత్రం 5 రోజులకి 5 నెలలకి వాడితే డెఫినెట్గా కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది. సో ఇది వాడొచ్చా లేదా అనేది మీరు మీ అంతటి మీరు దాన్ని ఆలోచన చేసుకుని వాడాలి. లేకపోతే మా పేషెంట్లు అవుతారు, అది మాకు వద్దు. అంటే ఇప్పుడు కాల్షియం, ఐరన్ ఇలాంటివి ఉన్నాయి, అవి మల్టీవిటమిన్స్ కూడా అవసరానికి మించి వాడకూడదు. సర్టెన్ ఎక్స్టెంట్ వరకు నాట్ రెగ్యులర్. వైటమిన్ సాల్యుబుల్ వైటమిన్స్, ఇప్పుడు చాలా మంది విటమిన్ బి కానీ సి కానీ ఇవన్నీ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్, అంటే అవి కొంచెం డోసు ఎక్కువైనా కూడా మూత్రం ద్వారా వెళ్ళే అవకాశం ఉంటాయి. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటే వైటమిన్ ఏ, డి, ఈ, కే ఇవన్నీ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. ఇవి డోస్ ఎక్కువయ్యే కొద్దీ విటమిన్ డి టాక్సిసిటీ కూడా చూస్తాం. విటమిన్ డి ఇప్పుడు చాలా మంది అవసరానికి మించి కూడా వాడతారు. ప్రతి ఒక్కరు విటమిన్ డి వాడతారు, ప్రతి రోగానికి విటమిన్ డితో సంబంధం ఉంది. కానీ అవసరానికి మించి వాడితే మటుకు డెఫినెట్గా కిడ్నీ ఫెయిల్ మీద ఎఫెక్ట్ పడి కాల్షియం విపరీతంగా పెరిగిపోయి కిడ్నీ ఫెయిల్యూర్తో వచ్చిన పేషెంట్స్ కూడా మేము ఇంతకుముందు చూస్తున్నాం. సో ఏది కూడా డాక్టర్ పర్యవేక్షణ లేకుండా సొంత వైద్యము అనారోగ్యానికి దారితీస్తుంది. అది మళ్ళీ క్లారిటీ. నెక్స్ట్ కాల్ చూద్దాం, లైన్లో ఉన్నారు. హలో హలో, చెప్పండి అమ్మా. నా పేరు సరిత అండి. చెప్పండి అమ్మా. సార్ మా పాపకు 12 years అండి. ఓకే అండి. అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ తనకు హై ఫీవర్ వచ్చి యూరిన్ లో బ్లడ్ వచ్చిందండి. ఓకే అమ్మా. అయితే హెమోచూరియా కింద ట్రీట్మెంట్ జరిగింది. ఓకే. అయితే మెడిసిన్ అయితే ఏం లేదు కానీ మొత్తం డైట్ ద్వారా కంట్రోల్ చేశారు. ఓకే. ఇప్పటికైతే యూరిన్ లో కూడా మైక్రోస్కోప్ కింద కూడా లేదు సార్, యూరిన్ 1 to 2 వచ్చింది రీసెంట్ గా, ఒక 3 days బ్యాక్. ఓకే. మిగతావన్నీ నార్మల్ ఉన్నాయి. ఇప్పుడైతే ఫుడ్ కూడా అంటే ఇంకా ఇదివరకు ఏమి లో పొటాషియం అట్లా పెట్టాం సార్. ఇప్పుడు అంటే మరి ఫుడ్ పెట్టచ్చు అన్నారు. అంటే ఇప్పుడు కిడ్నీ ఫంక్షన్ బాగానే ఉందమ్మా? ఇప్పుడు బాగానే ఉందంటారు. అంటే తనకు ఎడిమా కూడా లేదు సార్. ఓకే అండి. సార్ యూరిన్ కూడా నార్మల్ గా వస్తుంది. బట్ పాప అయితే మాత్రం ఈ 4-5 months నుంచి డైట్ వల్ల వీక్ అయిపోయింది బాగా. ఓకే. అంటే పెట్టచ్చా వాళ్ళు ఇప్పుడు సార్ వాళ్ళు అంటే లో సాల్ట్ అది పెట్టమన్నారు. ఓకే.
మూత్రంలో ఏమైనా అది ప్రోటీన్ లీక్ అవుతున్నదమ్మా? స్టార్టింగ్ సెప్టెంబర్ లో ఒకసారి అంటే సెప్టెంబర్ నుంచి ఎగ్జాక్ట్లీ మళ్ళీ 1 మంత్ అక్టోబర్ లో అట్లా వచ్చింది సార్ యూరిన్ లో బ్లడ్ అనేది. ఓకే అప్పుడు లీక్ అయింది కానీ ఇప్పుడు నార్మల్ ఉంది సార్. ఓకే. సో స్పాట్ యూరిన్, క్రియాటిన్ అవన్నీ కూడా నార్మల్ వచ్చాయి ఇప్పుడు. ఓకే అమ్మా. ఇప్పుడు ఒకవేళ నార్మల్గా ఉండి కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా ఉంటే యూజువల్గా డైటరీ రెస్ట్రిక్షన్స్ ఉండవమ్మా. ఇప్పుడు అన్నీ నార్మల్గా ఉన్నాయంటున్నారు కాబట్టి. అయితే నేను పేషెంట్ని చూడలేదు కాబట్టి క్లియర్ కట్గా నేను ఖచ్చితపూర్వకంగా చెప్పడం కరెక్ట్ కాదు. దయచేసి మీరు మీ నెఫ్రాలజిస్ట్ని సంప్రదించి ఆయన పర్యవేక్షణలో డైట్ ఇప్పుడు కొంచెం రిలాక్స్ చేయొచ్చు. అంటే ఇంతకుముందు అంత స్ట్రిక్ట్ డైట్ కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆవిడ డైట్ గురించి అడిగారు కాబట్టి చాలామందికి ఈ కిడ్నీ పేషెంట్స్లో కొన్ని డౌట్స్ తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, ఇవి ఇంత నీరు తీసుకుంటేనే ఆరోగ్యకరంగా ఉంటారు, ఇవన్నీ డౌట్స్ చాలా ఉంటాయండి. సో డైట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకి నీరు అనేది ఉంది. నీరు అనేది ఖచ్చితంగా 4-5 లీటర్లు తీసుకుంటేనే కిడ్నీ ఆరోగ్యంగా ఉంటుంది, లేదా 1 లీటర్ తీసుకునే వాళ్ళు అనారోగ్యంగా ఉంటారు అనేది ఏం లేదండి. మనకి మూత్రం అనేది ఎంత కలర్ వైట్గా వచ్చేంత వరకు నీట్గా కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా ఉంటే అప్ టు 3 లీటర్స్ ఈజ్ ఫైన్. మితిమీరి 6-7 లీటర్లు తీసుకున్నా, అస్సలు నీరు తక్కువ తీసుకున్నా, ఇవి రెండు కూడా డేంజరస్. సో దాహానికి అట్ రిక్వెస్ట్ అంటే మనకి ఎంత దాహం వేస్తుందో అంత నీరు తీసుకుని కనీసం ఒక 2 నుంచి 3 లీటర్లు నీరు తీసుకుంటే సరిపోతుంది. మరీ తక్కువ వద్దు, మరీ ఎక్కువ వద్దు. ఇందాక చెప్పినట్టు కిడ్నీలో రాళ్ళు ఉన్నట్లయితే ఎవ్రీ అవర్ ఒక గ్లాస్ నీళ్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది కాకుండా డైట్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటం కోసం చెప్తున్నాను. ఉప్పు ఎంత తగ్గించుకోగలిగితే అంత మంచిదండి. సో అనవసరమైన సాల్టెడ్ ఫుడ్స్, మీరు ఏ చిప్స్ తీసుకున్న, మసాలా ఫుడ్, ఎనీ జంక్ ఫుడ్, ఇట్ విల్ హ్యావ్ చాలా సాల్ట్ ఎక్కువ ఉంటుంది వాటిలో. హెల్దీ ఫుడ్ తీసుకోండి. సాల్ట్ ఇంటేక్ 5 గ్రాములు మనకి WHO ప్రకారంగా చెప్పింది. మనం తీసుకునేది డెఫినెట్గా 12 గ్రాముల పైన ఉంటుంది. సో ఎంత కాదనుకున్నా దాంట్లో సగానికి వచ్చినా అట్లీస్ట్ మనం ఆరోగ్యం ఇంకా పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. నొప్పికి సంబంధించిన మాత్రలు తీసుకోకండి. దెన్ వెజిటేరియన్ డైట్ ఎక్కువ తీసుకోవచ్చు, నార్మల్సీ తీసుకోవచ్చు. ఒక కాల్ తర్వాత మనం మాట్లాడదాం. చివరి కాల్. హలో, చెప్పండి. నమస్తే, చెప్పండి సార్. ఈ బాడీలో ప్రోటీన్ పోకూడదు అంటే ఏం చేయాలి? ఇంకోటి ప్రోటీన్ టెస్ట్ ఎలా చేయించాలి? టెస్ట్ దాని మూత్రంలో ప్రోటీన్ అండి. అవునండి. ఓకే. సో ఇందాక చెప్పినట్టు కిడ్నీ ఒకవేళ పనితీరు సరిగ్గా లేనప్పుడు కానీ కిడ్నీలో ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పుడు కొంతమందికి మూత్రంలో ప్రోటీన్ లీక్ అనేది జరుగుతుంది. అది సింపుల్ టెస్ట్ యూరిన్ స్పాట్ ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో అని ఒక టెస్ట్ ఉంటుంది. దాంట్లో మనకి అది స్పాట్ టెస్ట్ ఇప్పుడు ఇస్తే గంటన్నరలో రిపోర్ట్ వచ్చేస్తుంది. 100% గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అంటే 24 గంటలు మూత్రం పడితే దాంట్లో ఎంత ప్రోటీన్ వెళ్తుంది అనేది తెలుస్తుంది. అని 24 అవర్స్ యూరిన్ ప్రోటీన్ టెస్ట్ అని ఉంటుంది. ఆ 2 టెస్టులతో మనకు అసలు ప్రోటీన్ లీక్ అవుతుందా లేదా, వెళ్తే ఎంత ప్రోటీన్ లీక్ అవుతుంది, రక్తంలో ప్రోటీన్ ఎంత ఉంది, సీరం ఆల్బుమిన్ అని ఉంటుంది. ఈ 2 టెస్టులు చేసుకుంటే మనకు అసలు కిడ్నీ కారణం చేత ఎంత ప్రోటీన్ లీక్ అవుతుంది, ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలని ఉంటుంది. మీరు అడిగినట్టు ప్రోటీన్ లీక్ అనేది అది ఒక రోగం కాదు, అది ఒక రోగ లక్షణం. మీకు అర్థమైందా? కిడ్నీ సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి, లేదా కిడ్నీలో ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి మూత్రంలో ప్రోటీన్ లీక్ అవుతుంది. ఇప్పుడు జ్వరం ఉంది, జ్వరం అనేది ఒక రోగ లక్షణం. జ్వరం అనేక కారణాలు ఉండొచ్చు, డెంగీ ఉండొచ్చు, మలేరియా ఉండొచ్చు, టైఫాయిడ్ ఉండొచ్చు. మనం దీన్నే జ్వరాన్ని ఉట్టి డోలో మాత్రం పారాసెటమాల్ మాత్రం ఇస్తే రోగాన్ని ట్రీట్ చేయకుండా ఉంటే మళ్ళీ జ్వరం వస్తుంది. అలాగే మూత్రంలో ప్రోటీన్ లీక్ అనేది ఒక రోగ లక్షణం. కిడ్నీలో ప్రాబ్లం ఏదో ఉంది, దాని వలన ప్రోటీన్ లీక్ అవుతుంది. సో ఆ ప్రాబ్లం ఏంటో కనుక్కొని కొన్నిసార్లు కిడ్నీ బయాప్సీ అని చేస్తారు. ముఖ పరీక్ష చేసుకుని ఎందుకు కారణం చేత ప్రోటీన్ లీక్ అవుతుందో కనిపెట్టుకుంటే దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే ప్రోటీన్ లీక్ తగ్గుతుంది. షుగర్ కారణం అనుకోండి, షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి. బీపీ కారణం అనుకోండి, బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి. అది మన దేహానికి వ్యతిరేకంగా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనుకోండి, స్టిరాయిడ్స్ లేదా ఇమ్యూనిటీని తగ్గించే కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో రోగం ఏంటో కనుక్కోవాలి, దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రోటీన్ లాస్ అనేది తగ్గుతుంది. చివరిగా డైట్లో మరోసారి ఒకసారి. సో డైట్ ఇందాక చెప్పినట్టు ఉప్పు ఎంత తగ్గించుకోగలిగితే అంత మంచిది. నీరు తగిన మోతాదులో తీసుకోవటం, వెజిటేరియన్ డైట్ ఎక్కువ తీసుకోవటం, నాన్ వెజిటేరియన్ మితిమీరి తీసుకోకూడదు. హై కీటో డైట్స్, హై ప్రోటీన్ డైట్స్, పర్టికులర్లీ కిడ్నీ ఫంక్షన్ ఆల్రెడీ కొంచెం తక్కువ ఉంది అని తెలిసిన వాళ్ళు హై ప్రోటీన్, పర్టికులర్లీ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ అవాయిడ్ చేయటం, ఇవి చేయకూడదు. ఇప్పుడు కిడ్నీ ఫంక్షన్ తగ్గున్న వాళ్ళు హై పొటాషియం డైట్స్ తీసుకోకూడదు. కిడ్నీ ఫంక్షన్ ఒకవేళ పనితీరు తగ్గింది, క్రియాటినిన్ ఎక్కువగా ఉందనుకోండి, వాళ్ళు హై పొటాషియం డైట్ తీసుకోకూడదు. అంటే పళ్ళ రసాలు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, రాగులు, డ్రై ఫ్రూట్స్,
ఇవన్నీ కూడా హై పొటాషియం ఉంటాయి. ఇది కిడ్నీ ఫంక్షన్ తగ్గితే తీసుకోకూడదు. నార్మల్ కిడ్నీ ఫంక్షన్ ఉన్న వాళ్ళు ఇవి తీసుకోవచ్చు. ఓకే. చాలా మంది ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం వచ్చిన వెంటనే అసలు పప్పులు తినకూడదు, వెజిటేరియన్ ప్రోటీన్ కూడా అవాయిడ్ చేస్తారు. మన దేశంలో ఆల్రెడీ మనం తీసుకునే ప్రోటీన్ యావరేజ్గా తక్కువ తీసుకుంటాం. వెజిటేరియన్ ప్రోటీన్ కూడా తగ్గిస్తే మాల్నరిష్ అవుతారు, అంటే వెయిట్ తగ్గిపోవడం జరుగుతుంది. సో వెజిటేరియన్ ప్రోటీన్ అంతలాగా తగ్గించాల్సిన అవసరం లేదు. మీరు మీ నెఫ్రాలజిస్ట్ పర్యవేక్షణలో ప్రోటీన్ ఎంత తీసుకోవచ్చు అనేది డిసైడ్ చేసుకోగలిగితే బాగుంటారు. అండ్ బీపీ రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి కంపల్సరీగా. నెలకొకసారి, వయసుతో సంబంధం లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా నెలకొకసారి ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బీపీ చెక్ చేసుకోండి. జూన్లో బీపీ లేదు, ఆగస్ట్లో బీపీ వచ్చింది అంటే మనకి ఈ మధ్యలో ఏదో ప్రాబ్లం అయ్యి బీపీ స్టార్ట్ అయింది. సో అర్లీ డిటెక్షన్, ముందుగానే గమనించటం, దానికి ట్రీట్మెంట్ చేసుకోగలిగితే చాలా మేజర్ ప్రాబ్లమ్స్కి మనం దూరంగా ఉండొచ్చు. అండ్ షుగర్ టెస్ట్ కూడా అట్లీస్ట్ 6 నెలలకు ఒకసారి చేయించుకోండి. సంవత్సరానికి ఒకసారైనా నేను ఇందాక చెప్పిన మూత్రం పరీక్ష, అల్ట్రాసౌండ్ అబ్డామెన్, క్రియాటినిన్, ఈ 3 టెస్టులు యాన్యువల్ హెల్త్ చెకప్లో ఉంటాయి. లేదా సెపరేట్గా మీరు కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకోవడానికి ఈ 3 టెస్టులు చేసుకుంటే డెఫినెట్గా ఎవరికి కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అనేది రాదు, ఆరోగ్యంగా ఉండొచ్చు. నమస్తే. కిడ్నీకి సంబంధించి అన్ని విషయాలు కూడా చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ టీసాట్ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.